సౌందర్యలహరి శ్లోకం 9 భావము భావార్థము. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. జగజ్జనని మూలాధారే మూలాధార చక్రమునందు మహీం పృథ్వీతత్వమును మణిపూరే మణిపూర చక్రమునందు కం అపస్తత్వము అనగా జలతత్వమును స్వాధిష్టానే స్వాధిష్టాన చక్రమునందు హుతవహం అగ్నితత్వమును హృది హృదయమందలి అనాహత చక్రము వద్ద మరుతం వాయుతత్వమును ఉపరి పైన ఉన్న విశుద్ధి చక్రమునందు ఆకాశం ఆకాశతత్వమును భ్రూమధ్యే కనుబొమ్మల నడుము వద్ద గల ఆజ్ఞాచక్రమునందు మనోపి మనస్తత్వమును కూడా కలుపుకొని కులపథం కులమార్గము అనగా సుషుమ్నా మార్గమును సకలమపి అంతను కూడా పిత్వా ఛేదించుకొని చివరకు సహస్రారే పద్మే సహస్రార కమలమునందు రహసి ఏకాంతముగానున్న పత్యా సహా భర్తయగు సదాశివునితో కూడి విహర క్రీడించుచున్నావు. తల్లి జగజ్జనని మూలాధార చక్రమందు పృథ్వీతత్వమును మణిపూరమందు జలతత్వమును స్వాధిష్టానమందు అగ్నితత్వమును హృదయమందలి అనాహతమందు వాయుతత్వమును విశుద్ధియందు ఆకాశతత్వమును భ్రూమధ్యమందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వమును ఈ విధముగా సుషుమ్నా మార్గమును అంతను ఛేదించుకొనుచు పోయి చిట్ట చివరకు సహస్రార కమలమందు ఒంటరిగా ఉన్న నీ పతి అయిన సదాశివునితో కలిసి రహస్యముగా విహరించుచున్నావు గదా. దేవి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములలో పృథ్వీ జల వాయు అగ్ని ఆకాశతత్వములను మనస్సును దాటి సహస్రార చక్రములో స్థితుడై ఉన్న సదాశివునితో క్రీడిస్తావు నీవు. ఈ విద్యను గురుముఖముగా మాత్రమే నిన్ను చేరగలరు. ఓ తల్లి భగవతి, నీవు మూలాధారములో ఉన్న భూతత్వాన్ని, స్వాధిష్టాన చక్రములోని అగ్నితత్వాన్ని, మణిపూర చక్రములోని జలతత్వాన్ని, అనాహత చక్రంలోని వాయుతత్వాన్ని, విశుద్ధ చక్రంలోని ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాచక్రములోని మనస్తత్వాన్ని దాటి సహస్రార కమలమందు ఉన్న సదాశివుని చేరుకుంటావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.